అయితే మన పిల్లలకి మనం ఇవన్నీ నేర్పుతామో అప్పుడే మన సమాజం బాగుపడుతుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నా చిన్నప్పుడు 7వ తరగతి చదువుతున్నప్పుడు మా సార్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన నీ క్యాస్ట్ ఏమని నన్ను అడిగాడు. నాకు అప్పటి వరకు కూడా క్యాస్ట్ అంటే ఏమిటో తెలియదు. మా ఇంట్లో వాళ్ళు నన్ను అలాగే పెంచారు. క్యాస్ట్ అన్నది ఎప్పుడు మా ఇంట్లో ప్రాధాన్యం కాదు. అందరూ సమానమే, ప్రతి ఒక్కరు కూడా మన స్నేహితులే అనే నన్ను పెంచారు మా తల్లిగారు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత, అమ్మా ఈరోజు సారు నన్ను మీ క్యాస్ట్ ఏమిటని అడిగారు, నువ్వు ఎందుకని నాకు చెప్పలేదని నేను అడగగా తను నాకు వివరించింది ఏమంటే, మనకు క్యాస్ట్ ప్రాధాన్యం కాదు, మనమంతా హిందువులమే. ఇది నాకు మా చిన్నప్పటి నుంచి నా తల్లిగారు మాకు నేర్పించిన సంస్కారం. ఇలానే మీరు కూడా మీ పిల్లలకి నేర్పించండి. మనకు కులాలు అనేవి మధ్యలో పుట్టినవి కానీ ముందు నుంచి కులాల నుంచి మనం వేరుపరచకూడదు. కులం అన్నది మనం చేసుకునే వృత్తిని బట్టి ఏర్పడిందే తప్ప మనమంతా కూడా హిందువులమే. కాబట్టి కులాలని పక్కన పెట్టి మనమంతా హిందువులమనే ఐక్యతను చాటండి. ఇంకొక విషయం, మన ధర్మాన్ని ఆ ఇంగ్లీష్ వాళ్ళు అనువాదించలేక ఆ ధర్మానికి ఉండే గొప్పదనాన్ని ధర్మ అనే వాళ్ళు అనువాదించుకున్నారు. ఇప్పటికీ కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్టయితే ధర్మానికి ఎటువంటి ఇంగ్లీషు పదము లేదు. ధర్మాన్ని ధర్మంగానే వారు స్వీకరించారు. ఆ ధర్మాన్ని మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నామో, అది ఎందుకని ఇలా జరిగిందో, ఎలా దీన్ని మార్చాలో ప్రతి ఒక్కటి కూడా తెలియజెప్పేది తల్లి మాత్రమే. మన ధర్మాన్ని, మన సంస్కృతిని మన పిల్లలకు నేర్పించండి. సమాజ హితాన్ని కోరుకోండి. జై శ్రీరామ్.